రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జనము చీకటై పోరా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. सदा मे मुन्नं सिद्धं सर्वसैन्यं सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం.
కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను పూజార్హత లేకుండునట్లు శపించెను కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగు అంగనాలోలుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక వైకుంఠమున విష్ణు వైభోగముగాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తన్నెను మహాపరాధము చేసితి మన్నింపుము నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను అజ్ఞాన నేత్రమును చిరిమెను ఈ అవమానమును నేను భరింపలేను భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను గోవింద 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 హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిడి నుదురు పగిలెను కాలమంతా ఎదురు చూచి కనులు
కాచెనయ్యా కన్నయ్యా కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచెనయ్యా నా కలలు పండగా నా కలలు పండగ అమ్మాయని పిలువరావయ్యా పిలువరావయ్యా శ్రీనివాసుడే వకులకు చిన్ని కృష్ణుడై తోచెను వకుళ మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏలి కోరి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరియదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగరంజితములాయను వడ్డీ కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆదిదేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని ఎదను నిలుపుకున్నాడు వెంకటేశుడు ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడి వాడై ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడి వాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు గోవింద 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 గోవింద
చేరే ఆపదే ఇక రాదయ్యా. ఆ రాముడే కదిలొచ్చి నీ గుడి కట్టించేనయ్యా ఓ హనుమయ్యా. మా సీతమ్మే దీవించి నిన్ను పంపెనయ్యా మా ఊరి వీర హనుమయ్యా. ఏటి స్నానం నీకు చేసి వంట సింధూరాన్ని దిద్ది పట్టు పంచే నీకు కట్టేము ఓ హనుమయ్య పండుగై మాయందు నుండయ్యా. పారిజాతం పూలు పెట్టి రామనామం మనసు నెట్టి పల్లకై నీ సేవ చేసేము సుతనామా రావయ్యా. నింగిలో చుక్కలే పువ్వులై పూజించెరా సాక్షాత్తుగా సూర్యుడే నీ జ్యోతిగా మారెరా. నిన్ను తలవని జీవమేదయ్యా ఓ హనుమయ్యా. నువ్వు లేని నా ఈ జన్మే శూన్యమే నాంజనీయా. ఆ రాముడే కదిలొచ్చి నీ గుడి కట్టించేనయ్యా ఓ హనుమయ్యా. మా సీతమ్మే దీవించి నిన్ను పంపెనయ్యా మా ఊరి వీర హనుమయ్యా. కలనైనా కనలేదు ఇంత శక్తి నాలో, జగమంతా కలిగి ఉన్నా నిన్ను నిలిపే మాలో. ఇలా మొత్తం జల్లెడెత్తిన దొరుకుతుందా ఇంత అదృష్టం. ఆ రాముడే కదిలొచ్చి నీ గుడి కట్టించేనయ్యా ఓ హనుమయ్యా. మా సీతమ్మే దీవించి నిన్ను పంపెనయ్యా మా ఊరి వీర హనుమయ్యా. ఆ రాముడే కదిలొచ్చి నీ గుడి కట్టించేనయ్యా ఓ హనుమయ్యా. ఆ సీతమ్మే దీవించి నిన్ను పంపెనయ్యా మా ఊరి వీర హనుమయ్యా. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. రామా
చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు